శుభోదయం. నారుమంచినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అండి. దీన్నే మనం శ్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి వసంత పంచమి పర్వదినం మాఘశుద్ధ పంచమి రోజున వస్తుందండి. శ్రీ పంచమి అని కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో అయితే విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజ చేస్తే సర్వశుభాలు మనకు కలుగుతాయన్నమాట. రతి మన్మధులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని చెప్పి, దీనివల్ల వసంతుడు సంతోషిస్తాడని చెప్పి నిర్ణయాత్మకారుడు తెలిపాడు మనకి. అందువల్ల దీన్ని వసంతోత్సవం అని కూడా మరో పేరు దీనికి ఉంది. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి, అంటే ఈ రోజున అన్నమాట. చైత్రశుద్ధ పంచమి రోజున మాదిరిగానే బ్రాహ్మణులకు మరి సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో ఉందండి. వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా కూడా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఏడాది కూడా. అలాగే ఈ ఏడాది కూడా ఘన వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమి నాడు వస్తుంది సాధారణంగా మనకి. తూర్పు భారతదేశంలో దీన్ని సరస్వతి పూజగా మనం జరుపుకుంటూ ఉంటాం. జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. ఆమె జ్ఞాన సరస్వతి. అధిదేవతే కాదు, అధిదేవత కూడా ఆ జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశాలుగా మన పెద్దలు భావించారు. మరి సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయినటువంటి సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం. మరి నిజంగా చెప్పాలనంటే సరస్వతిం శుక్లవర్ణాం సుశిస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభ పుష్టిపుష్ట శ్రీయుక్త విగ్రహాం వాహ్ని శుద్ధాం సుఖాధానం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీ మాత. జ్ఞాన వివేక దూరదర్శిత్వ బుద్ధిమత్తత మరి విచారశీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. మరి సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. మరి అలాగే అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ కూడా ఉండవండి ఆవిడకి. అట్లాగే బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో మరి కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మరి అట్లాగే మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతి జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటాం మనం. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని మరి ఋతు సంబంధమైనటువంటి పర్వదినంగా కూడా మనం భావించాలి. అట్లాగే మకర సంక్రమణం తర్వాత క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో మనకి కనిపిస్తూ ఉంటాయండి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది. మరి సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా మనకు ఉంది. ప్రవాహం మరి చైతన్యానికి ప్రతీక అండి. జలం జీవశక్తికి సంకేతం. అట్లాగే నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తూ ఉంటుంది. మరి ఉత్పాదకతను కూడా పెంపొందిస్తూ ఉంటుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది మనకి. మరి ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడి కూడా సృష్టికర్త అయిన మరి ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతీదేవి అండి. మరి ఉత్పాదకుడెక్కడైనా సరే, సృష్టికర్త అయినా సరే బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని, వరప్రదాయిని కూడా. ఉత్పాదకతను పెంపొందిస్తుంది.
మరి ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతీదేవి. ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయని అండి. కాబట్టి మనం వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించుకోవటం సహేతుకం. శ్రీ అంటే సంపద, జ్ఞాన సంపత్ప్రద అయినటువంటి సరస్వతిని ఈ రోజున పూజించడం విశేషమైనటువంటి ఫలప్రదమని కూడా మనం చెబుతూ ఉంటారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. శ్రీ పంచమిని రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమి నాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతూ ఉంటారు. మరి ఋతురాజు అయినటువంటి వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో మరి పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయని చెప్పి లోకోక్తి. ఇలాంటి ఎన్నో అంతర్యాల సమ్మేళనం వసంత పంచమి పర్వదినం అండి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం కూడా వసంత పంచమి పర్వదినం. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా ఘన వైభవంగా జరుపుతారు. అలాగే బాసరలో కూడా చాలా బాగా జరుపుతూ ఉంటారు. వేకువజాము నుండే మంగళవాద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. మరి నిజంగా చెప్పాలంటే రోజంతా చండీ వాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజున ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు సరస్వతమ్మ తల్లి దేవాలయం ఎక్కడుందో అక్కడికెల్లా ఈ రోజున తరలి వెళుతూ ఉంటారు. అట్లాగే మనం ముఖ్యంగా జ్ఞాన సరస్వతీదేవి దేవాలయం బాసర గురించి కూడా మనం చెప్పుకోవాలండి. అది ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం బాసర. ఇది ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. మరి ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాద్కు సుమారు 200 కిలోమీటర్ల దూరం. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసరా. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉంటుంది. ఆవిడ ఇక్కడి మందిరం చాణుక్యుల కాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుందండి. ఇంతటి మహత్తరమైనటువంటి శక్తిగా ఈ బాసర అమ్మవారి గురించి ఒక పురాణ గాథ ప్రాచుర్యంలో కూడా ఉంది. బాసర క్షేత్రాన్ని వ్యాధవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతున్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం వ్యాధవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన మరి శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్ల ఇసుక తెచ్చి 3 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించాడు వ్యాసుడు. మరి ఇక్కడ కొంతకాలం కూడా వ్యాసుడు నివసించాడు కనుక అప్పటి నుంచి ఈ ఊరు వ్యాసపురి అని, అలాగే వ్యాసర అని అలా అనబడి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకున్నదండి. ఇక్కడ వ్యాస నిర్మితమైనటువంటి సుఖ విగ్రహాలకు అలాగే పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంతా తినినా సరే అత్యంత జ్ఞానం మనిషికి లభిస్తుందని చెప్పి ఇక్కడ ప్రగాఢ నమ్మకం, భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆది కవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాశాడని చెప్పి బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల ఏర్పడి ఉన్నాయండి. మంజీరా గోదావరి తీరాన రాష్ట్ర కూటుల చేత నిర్మింపబడిన 3 దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసింపబడుతోంది. ఇప్పటికి కూడా 6వ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో మరి నందేడుని రాజుగా చేసుకొని
నందేడ్ అనేటువంటి ఊరిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన బిజులుడు అను రాజు బాసరలోని ఈ ఆలయంను నిర్మించాడన్న కథనం ప్రచారంలో కూడా ఉంది. సరస్వతి ఆలయ గోపురం వెనక సరస్వతి విగ్రహం ఉంటుంది. మరి బాసర సరస్వతి ఆలయం దేశంలోనే ప్రఖ్యాత సరస్వతి ఆలయాల్లో ఒకటిగా ఇక్కడ మరి పేర్కొనబడి ఉన్నాయి. ఇక్కడి సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయటానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున ఇక్కడ ఉన్న మరి త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్టతకు గనక వ్యాసుడు ప్రతిష్ఠించాడు గాక మరి ఈ ప్రత్యేకత ఏర్పడింది. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుందండి. ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారండి. సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మరి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరికొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు. ఇక్కడ ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో మరి ఉన్నటువంటి దత్త మందిరం ఉంది. దత్త పాదుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహాకాళి దేవాలయం ఉంది. పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ఆలయం. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవాను విగ్రహం మరి వ్యాసలింగం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసినటువంటి స్థలము అంటారు. మరి అక్కడ వేదవతి అంటే ధనపు గుండు అనే శిలపై తడితే ఒక్కో ప్రశ్న ఒక్కో శబ్దం వస్తుంది ఇప్పటికి కూడా. అందులో సీతమ్మ వారి నగలున్నాయి అంటూ ఉంటారు. సీతమ్మ వారి నగలు మరి ఇక్కడికి దగ్గరలో మరి 8 పుష్కరిణీలు కూడా ఉన్నాయని చెప్పి అంటారు. వాటి పేర్లు ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేష తీర్థం, పుత్రతీర్థం, అలాగే శివతీర్థం ఎన్ని ఉంటాయన్నమాట. మరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉదయము సాయంకాలము 64 ఉపచారాలతో వైదిక విధానంలో వైదిక శాస్త్ర ప్రకారం అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ వసంత పంచమి నాడు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మహానవమి రోజున చండీ హోమం చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకం, సుందరమైన అలంకారం. సాయంకాలం మరి నిజం చెప్పాలంటే పల్లకీ సేవ ఉంటుంది, శమీ పూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకుంటారు, అమ్మవారిని ఆరాధిస్తారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసాలు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతానదానం సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ. సో ఈ రోజున వసంత పంచమి, పరమ పవిత్రమైనటువంటి ఈ వసంత పంచమి రోజున మనం సరస్వతి మాతను మనం కొలిచి ఆరాధిద్దాం. భవదీయుడు నారుమంచి స్వస్తి.